నాకు తెలిసి అక్కడి నుంచి కేకేఆర్ ఇన్నింగ్స్ చాలా స్లోకుంటూ వచ్చింది. రహానే కొడుతున్నాడులే గానీ బట్ స్లో అయింది. రసెల్ వచ్చి హిట్టింగ్ చేసే వరకు స్లో అయింది. ఇంకా బ్యాటింగ్ అంటావా, అసలు మా పవర్ ప్లే మర్చిపోదగ్గ పవర్ ప్లే. అసలు రన్స్ వచ్చినాయి కానీ వికెట్లు కూడా పడినాయి. ఫస్ట్ ఓవర్ రెండు వికెట్, డక్అవుట్లు అయి చెప్పుకో ఫస్ట్. రెండు డక్అవుట్లు అయి చెప్పు. ఫస్ట్ ఓవర్ వికెట్, సెకండ్ ఓవర్ వికెట్, థర్డ్ ఓవర్ వికెట్. అసలు ఏమైతుందన్నా, రన్స్ కొడుతున్నారు కాస్త సైలెంట్ గా ఉండండి అంటే మేము ఉండం. 60 బాల్స్ కూడా కొట్టాల్సింది 80 ప్లస్ 90 అంతే. కాకపోతే వికెట్లు మా దగ్గర. అప్పుడు అవును, అప్పుడు తగులుకున్నాడు సార్ బేబీ. ఒకే అది ఒక్క ఓవర్ అయ్యా ఆ మాకు అసలు. అసలు వైభవ్ అసలు ఏందయ్యా బౌలింగ్ అనిపించింది. 30 రన్నులుగా 6 4 4 6 6 4 4 అయిపోయింది. వైభవ్ 3 లాస్ట్ వికెట్లు లాస్ట్ తీసినా ఓవర్ కూడా. గానీ ఆ 3 వికెట్లు గుర్తులేవు గైస్. ఆ 30 రన్లే గుర్తున్నాయి అందరికి. సో ఎగ్జాక్ట్లీ. అదే అసలు చెప్పాలంటే అదే టర్నింగ్ పాయింట్ సిఎస్కే కి. అదే కదా. మొమెంటం సో అనేది ఇటు షిఫ్ట్ అదొకటే అయింది. గుర్తుంది. ఎవరైతే ఇంకొక అంటున్నారో 180 చేస్ చేయలేదు సిఎస్కే అని, ఈ రోజు తిప్పి కొట్టాం. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్నా చెల్లి కబుర్లు. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, మనకి ఇందాకనే కేకేఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరిగింది. కేకేఆర్ ని ఓడించిందనమాట. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ చేయబోయింది సిఎస్కే. సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో ఇట్లాంటి కంటెంట్ మరింత మరింత రాబోతుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అంతే, సబ్స్క్రైబ్ చేసి. సో అది. సో అన్న ఏంటి మరి, నువ్వు స్టార్ట్ చేస్తావు మరి, మేము డప్పు కొట్టడం స్టార్ట్ చేయాలా? గుర్తుగా మాదే ఉంది. మేము ఎట్లాగో అంటే టోర్నమెంట్ నుంచి వెళ్ళిపోయాం గైస్. అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ కాలేదంతే. ఎందుకంటే ముంబై కూడా అక్కడ ఒకటి వేసేసుకుంటే అయిపోద్ది అనుకుంటా. సో అదే. వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట బేసిక్ గా మనం. సో వాళ్ళు గెలిస్తే ఇక మనకి అఫీషియల్ గా ఈ పడిపోయింది. అది అస్సాం ఎక్కేసాం అనమాట. డిఫెండింగ్ ఛాంపియన్స్ అస్సాం ఎక్కేసారు. అయిపోయింది ఇక అంతా. నేను చెప్పా, నిన్ననే చెప్పా మీకు ఈ అని వేపిస్తాము అని. జస్ట్ మిస్ లో తప్పించుకున్నారు అంతే. ఈఎన్ ఏపీ లేకపోయారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు కూడా ప్యాక్ అయింది మ్యాచ్ మొత్తం. మీరేమి కంఫర్టబుల్ గా ఎంత సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం హాయిగా రాలేదు మీరు. అర్థమైందా? మీరు ఇబ్బంది పడుకుంటే ఆ బ్రెవిస్ ఆ 30 రన్స్ కొట్టాడు కాబట్టి ఆ ఒక్క ఓవర్ లో అక్కడి నుంచి ప్లస్ అయ్యారు మీరు. అంతకు ముందు నుంచి సతికలు పడ్డారు. 5 వికెట్లు పడ్డాయి. ఎవరి నాయను అనుకున్నారు. పవర్ ప్లే లో 5 వికెట్లు ఏంటాయా బాబు. చెప్తా. కాదు, అసలు బేసిక్ గా ఏమన్నా ఉందా మీకు? అసలు కొంచెం అన్నా బుర్రందా? పవర్ ప్లేలో వికెట్లు ఏంటి? కాదు, నేను అనుకున్నా అయితే ఇంత ఫస్ట్ సీజన్ స్టార్టింగ్ లో ఏమయ్యేదంటే వికెట్లు పడేటి, రన్స్ కొట్టేటోళ్ళు కాదు పవర్ ప్లే లో. తర్వాత ఏమైంది, ఇప్పుడు వికెట్లు పడుతున్నాయి, రన్స్ వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి, మాకు రన్స్ కొడతాం, వికెట్లు పడవు. అది మా నెక్స్ట్ స్టెప్. మేము స్టెప్ బై స్టెప్ అలా ఇంకే ఎక్కుతాం మెట్లు. అన్ని స్టెప్లు ఆడేంత వరకు సీజన్ ఉండదమ్మా. సీజన్ అయిపోయింది. అర్థమైందా? ఇంకొంద 2 మ్యాచ్లే. నువ్వు అది అన్ని స్టెప్లు వేసుకుంటూ వచ్చేసరికి సీజన్ కూడా ఆ వెళ్ళిపోయి మేము ఈసారి రండి అమ్మా అని. నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ సీజన్ లోనే వేస్తాం. డైరెక్ట్ రన్లు కొడతాం కానీ వికెట్లు ఇయ్యం. అది మా మళ్ళా ప్లానింగ్ నెక్స్ట్ సీజన్ కి. మళ్ళా నెక్స్ట్ సీజన్ వదిలే, దాని గురించి సపరేట్ గా చేద్దాం మళ్ళీ. కానీ అదొద్దు, ఇప్పుడు చెప్పు. అవన్నీ వద్దు, బయటికి రా. ఈ మ్యాచ్ గురించి మాట్లాడు. సో ఫస్ట్ మీ ఇన్నింగ్స్ కాబట్టి నువ్వు మాట్లాడు. మీ ఇన్నింగ్స్ ఎలా ఉంది ఫస్ట్ ఏంటి? మా ఇన్నింగ్స్ గురించి మాట్లాడాలి అంటే, గుర్బాజ్ కొంచెం తొందరపడి అవుట్ అయిపోయాడు. సో దెబ్బడిపోయింది. నరేన్ ఏదో ట్రై చేశాడు కొడతానికి, అటు ఇటు ఊపటానికి ట్రై చేశాడు. ఫస్ట్ కనెక్ట్ కాలేదు, దాని తర్వాత కనెక్ట్ అయిన టయానికి మంచి కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుందిరా రెహానేకి ఆ నరేన్ కి అనుకున్నాం. నరేన్ ఇక ఫ్రంట్ ఫుట్ కి వెళ్ళిపోయి ధోని చేతుల్లో దొరికిపోయాడు బేసిక్ గా. సో అక్కడ నరేన్ వికెట్ పోయింది. ఇంకా బేసిక్ గా మమ్మల్ని ఆదుకునేది అంక్రిష్ రఘువంశీ. ప్రతి మ్యాచ్ లో ఆదుకునేది ప్రతి రఘువంశీ. మ్యాచ్ కానీ లో అవును. అక్కడ రఘువంశీ రెహాన్ ఇద్దరు కాంబినేషన్ బాగా హిట్ అయింది అనమాట ఈ సీజన్ లో. అవును, అట్లీస్ట్ అంటే మిడిల్ ఆ ఆర్డర్ ప్లేస్ లో లో ఆ మిడిల్ పార్ట్నర్షిప్ ఆర్డర్ బిల్డ్ లో వాళ్ళిద్దరు చేసేటోళ్ళు. బాగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నారు. సో రఘువంశీ అవును, వెళ్ళిపోవడం పెద్ద మైనస్ అయిపోయింది. ఇక ఇంకా బాగా. అక్కడి నుంచి చూసుకుంటే మనీష్ పాండే వచ్చాడు గైస్ ఇవాళ. సో మన వైస్ కెప్టెన్ ని తీసి పక్కన పెట్టారనమాట. చాలు బాబు ఫింగర్ ఇంజరీ అది అని అన్నాడు. చెప్పి. అన్ని అంతే అంటారు. ఐపీఎల్ మాకు తెలియదా ఏంటి? ఎందుకు కూర్చోబెడతారు? ఎవరు కాళ్ళు ఇరుగుతాయి, ఎవరి చేతులు ఇరుగుతాయి అని అన్నీ మాకు మాకు అన్ని తెలుసు అంటావా? తెలుసు. అన్ని మాకు తెలుసు. ఆహా.
ఆహా! ఆ ఓకే. మాటకు ఓకే. ఆ! ఆ మాటకొస్తే చెయ్యి ఇంత తెగి రెహానే అంత కట్లేసుకుని ఆడుతున్నాడు గైస్. మరి గేమ్ అంత కట్లేసుకుని ఆడుతున్నాడు. అదే మ్యాచ్ కి గదా! ముందు ఇది దెబ్బ ఎప్పుడు 1 వీక్ పైన నుంచి ఏం చెప్పాడు, కుట్లు పడ్డాయంట. బేసిక్ గా కుట్లు ఆ! పడ్డాలని కట్లు కట్టుకునే ఆడుతున్నాడు. ఆడుతున్నాడు. ఆ! కుట్లు పడ్డాయంట, అసలు కుట్లే అదే పడ్డాయని గదా! చెప్పాడు. మూడో ఏమో స్టిచ్చెస్ పడ్డాయని చెప్పాడు. స్టిచ్చెస్ హ్మ్. తెగుతాయి అనేది కూడా లేకుండా వచ్చి ఆడుతున్నాడు ఆయనేమో. సో అది ఈయనేమో డెడికేషన్. హ్మ్. అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో సో మాకేమైందంటే మనీష్ పాండే ఇవాళ వచ్చి కొంచెం బాగా హ్మ్. ఇన్నింగ్స్ ని బిల్డ్ చేయడానికి ట్రై చేశాడు రెహానేతో. కాకపోతే రెహానే హ్మ్. మంచి గేమ్ అబ్బా, రెహానే చాలా బాగా ఆడాడు అసలు. ఇంకొంచెం సేపు అనవసరంగా షాట్ ఉండుంటే కొట్టి కొంచెం గేమ్‌ని అవే ఆ తీసుకెళ్ళిపోయేవాడు. ఆ ఎక్స్‌ట్రా 20 రన్స్ ఏదైతుందో అనవసరంగా రెహానే కొట్టేసేవాడు అవి. కొంచెం అనవసరంగా ఆ షాట్ అనవసరంగా ఆడాడు. ఆడకపోయింటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇన్నింగ్స్ అంతా చాలా బాగా ఆడాడు అనమాట. సో స్ట్రైక్ రేట్ ఎగ్జాక్ట్‌లీ. కూడా బాగా మెయింటైన్ హ్మ్. చేశాడు, 145. సో బాగా హ్మ్. ఆడాడు. మహేష్ పాండే కూడా రొటేట్ చేయాలి ఆ టైంలో, అదే మంచిగా చేశాడు. వచ్చి రొటేట్ చేశాడు మనీష్ రసల్ పాండే వచ్చి గూడా. యాజ్ యూజువల్ హ్మ్. కొంచెం బాల్స్ తీసుకుని టైం హ్మ్. తీసుకుని ఫైర్ అయ్యాడు రసల్ కూడా. హ్మ్. సో అందుకే బేసిక్ గా ఆ డీసెంట్ స్కోర్ కన్నా వెళ్ళగలిగాం మేము హ్మ్. 179 కి. లేకపోతే అంత వెళ్ళేది కాకపోవచ్చు నాకు తెలిసి. ఆ! దాని ఎగ్జాక్ట్‌లీ. తర్వాత రింకు ఎందుకు వచ్చాడు కానీ పెద్దగా ఏమి పెద్ద ఫైర్ ఏమి ఇంపాక్ట్ ఏం లేదు అవ్వలేదు. రింకు. హ్మ్. నాకేమనిపించిందంటే ఫస్ట్ పవర్ ప్లే చూసుకున్నంత సేపు మే మేమెక్కడ గేమ్‌లో ఉన్నట్టు కూడా నాకు అనిపియలే. ఎందుకంటే ఎళ్తుంది 10 అబోనే ఎళ్తుంది. ఒక వికెట్ పడినా కూడా 10 అబోనే ఎళ్తుంది. దాని తర్వాత ఎప్పుడైతే ఇంకా వికెట్ పడి బ్రేక్ త్రూ వచ్చిందో మాకు సునీల్ నారాయణ్‌ది, నూర్ అహ్మద్ క్రేజీగా ఇచ్చి పడేసాడు. నాకు తెలిసి అక్కడి నుంచి కేకేఆర్ ఇన్నింగ్స్ చాలా స్లో కుంటూ వచ్చింది. రహానే కొడుతున్నాడులే గానీ బట్ స్లో అయింది. రసెల్ వచ్చి హిట్టింగ్ చేసే వరకు స్లో అయింది. ఆ అక్కడి నుంచి కొంచెం రసెల్ వరకు పక్కన పెడితే మిగిలింది మొత్తం ఇంకా మా కంట్రోల్లోనే ఉన్నట్టు అనిపించింది మాకైతే. సో బౌలింగ్ పర్ఫార్మెన్స్ కొస్తే ఇంకా బ్యాటింగ్ అంటావా, అసలు మా పవర్ ప్లే మర్చిపోదగ్గ పవర్ ప్లే అసలు. రన్స్ వచ్చినాయి కానీ వికెట్లు కూడా పడినాయి. ఫస్ట్ ఓవర్ 2 వికెట్. డక్అవుట్లు అయి చెప్పుకో ఫస్ట్. 2 డక్అవుట్లు అయి చెప్పు. ఫస్ట్ ఓవర్ వికెట్, సెకండ్ ఓవర్ వికెట్, థర్డ్ ఓవర్ వికెట్. అసలు ఏమైతుందన్నా, రన్స్ కొడుతున్నారు కాస్త సైలెంట్ గా ఉండండి అంటే మేము ఉండం. కానీ ఉరుల్ పటేల్ మాత్రం చాలా బాగా ఆడాడు. ఇచ్చి పడేశాడు, అసలు ఫియర్లెస్ క్రికెట్ అనిపించాడు. ఈ ఉమ్. హిట్టింగే కదా మేము మిస్ అయింది నెంబర్ 3 నుంచి అని అయితే నాకు అనిపించింది. 10 బాళ్ళకి తొందర వద్దమ్మా. 10 బాళ్ళకి అంత తొందర పడకండి. ఇప్పుడే వచ్చారు యంగ్స్టర్స్, వాళ్ళకి ఇంకా టైం పడుతుంది. ఒక మ్యాచ్ కే ఇది చేయలేము. పడుతుంది బట్ కొంచెం పొటెన్షియల్ అయితే ఆగండి. మీరు ఉందని 30కే, అనిపించింది కదా. మీరు 30తో ఎందుకుంటే ఎట్టా? 30కి ఎంత అయితే ఎట్టా? సరే సరే, పొటెన్షియల్ పొటెన్షియల్ అయితే ఉంటది ఉంది నీతి, సార్. కాదంటావా? నిలబెట్టుకోవాలంటున్నా నేను. పొటెన్షియల్ ఉంది, లేక కాదు. పృథ్వీ షాకి కూడా పొటెన్షియల్ ఉంది. పృథ్వీ షాకి పొటెన్షియల్ ఉంది కాబట్టి ఐపీఎల్ కి వచ్చాడు, అండర్ 19 బాగా పర్ఫామ్ చేశాడు. కాకపోతే అది టీమిండియాకి వచ్చాడు. నిలబెట్టుకోలేకపోయారు కదా. సో అది నిలబెట్టుకోవాలా, నిలబెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ మనకి. సో వెయిట్ చేద్దాం, నిలబెడతారు అప్పుడే సార్. లేపకుండా పైకి వెయిట్ చేద్దాం, మనం వెయిట్ చేద్దాం. ఓకే, వెయిట్ ఓకే చేసి ఓకే ఓకే. మాట్లాడదాం. సో అది వన్స్ ఎప్పుడైతే 5 వికెట్లు పడిపోయినాయో మాకు ఆల్మోస్ట్ కొంచెం హోప్ 60% ఎగిరిపోయింది. కాకపోతే ఇంకొక థింగ్ ఏంటి అంటే 60 బాల్స్ కూడా కొట్టాల్సింది 80 ప్లస్ 90 అంతే. కాకపోతే వికెట్లు మా దగ్గర. అప్పుడు అవును. అప్పుడు తగులుకున్నాడు సార్ బేబీ ఒకే అది. ఒక్క ఓవర్ అయ్యా ఆ మాకు అసలు. అసలు వైభవ్. వైభవ్ ఆ అసలు ఏందయ్యా బౌలింగ్ అనిపించింది. 30 రన్నులు 6 4 4 6 6 4 6 4. అదే ఇక కదా. అక్కడ 30 ఇచ్చి రన్లు. ఇచ్చి ఇప్పుడు పడేసాడు. సో కాల్డ్ ఏమైతే చెబుతుందో 60 బాళ్ళకి 90, అది కాస్త 60 బాళ్ళకి 60 దాకా వచ్చింది. 60 ఆల్మోస్ట్ బాల్ టు బాల్ అయిపోయింది అసలు. అంతే. బాల్ టు బాల్ బాల్ టు అయిపోయింది. బాల్ అయిపోయింది. అప్పటికి కూడా ఇంకో హోప్ ఉంది నాకు, ఏమని వికెట్లు పడిపోతే హ్మ్. అయిపోయింది మ్యాచ్ అని. అదే సో కదా. బ్రెవిస్ ని వికెట్ తీసేశారు. బ్రెవిస్ వికెట్ హ్మ్. పడంగానే అమ్మయ్య అనుకున్నాయి. వరుణ్ చాలా స్లో చక్రవర్తి వచ్చి అయింది. బ్రెవిస్ వికెట్ తీయంగానే ఆ! ఇంక అయిపోయిందిలే అనుకున్నా. హ్మ్. కరెక్ట్ గా అదే టైంకి తొక్కుడు స్టార్ట్ చేశారు గైస్. అసలు మామూలుగా తొక్కలేదు అసలు మన. మామూలు తొక్కుడు కాదు అది. ఇక ఆ తొక్కుడికి ఇక దెబ్బకి నలిగిపోయి నలిగిపోయి శివం దుబే అసలు ఏం ఆడలేక ఏం చేయలేక అసలు అట్లా ఉన్నాడు. కాకపోతే శివం ఎట్లా దుబే అంటే ఉండటమే ప్లస్ అయింది గైస్ వాళ్ళకి. 30 బాల్స్ 40 రన్స్ కి వచ్చింది. ఇంకా తెలిసిందే ఇక ఎంఎస్ ధోని వచ్చాడంటే, ధోని ఆడపోయినా అవతల స్లో. ప్లేయర్ ని ఏదో ఒకటి చేసేసి ఆడిస్తాడు. మోటివేట్ చేసేస్తాడు అక్కడ ఆడిపిస్తాడు. ఉండి. సో ఏదో చేశాడు, మొత్తానికి వచ్చాడు, ఏదో చెప్పాడు, 2 సిక్స్లు కొట్టించాడు. ఇక దెబ్బకి ఆ అది స్కోర్ అంతా జిమ్ అని తగ్గిపోయింది. జివ్వని సో పడిపోయింది ఇంకా.
సో ఎక్కడ అంటే పడిపోయింది. కరెక్ట్ 6 పడింది. 10 బాల్ 16 రన్లు ఉన్నప్పుడు 6 కొట్టాడయ్యా. 6 అది పడిపోయింది. చాలా రిలీఫ్ ఇచ్చింది అట్లా ఒక్కసారి. అసలు లాస్ట్ 2 ఓవర్లకు కూడా పెద్ద స్కోర్ లేదు. 18 18 18 ఏమో కొట్టాలంతే. అంతే ఉంది. కానీ అంతకు ముందు రసెల్ బాగా వేసాడు. 4 రన్లు ఇచ్చాడు. 22 ని 18 వరకు అవును తెచ్చాడు. 4 రన్లు ఇచ్చి చాలా అవును. బాగా వేసాడు అనిపించింది. మళ్ళీ ఇంకా మాకేందంటే ఆప్షన్ లేక మళ్ళీ వైభవ్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. 30 కొట్టించినా సరే. ఎగ్జాక్ట్లీ. కాకపోతే అప్పుడు కొట్టిన ప్లేయర్ కూడా లేడు కాబట్టి, బ్రెవిస్ లేడు కాబట్టి కొంచెం డేర్ తీసుకుని ఇచ్చారు. బట్ ఇక్కడ 10 రన్లు వచ్చాయి. అక్కడ 10 కాకుండా కొంచెం మేబీ ఒక తక్కువ 6, వచ్చుంటే 7 లేకపోతే 8 లో అప్పుడు అట్లా ఆగిపోయినట్టయితే ఫైనల్ ఓవర్ కనుక కి టఫ్ అయ్యేది అప్పుడు. టైట్ అయ్యేది. అవును. అప్పటికే బాల్ టు బాల్ అయిపోయినాయి బేసిక్ గా. సో ఆల్మోస్ట్ ఇక ఇంకా ఆ ఒక్క 6 తో అక్కడ మొత్తం అట్లా రిలీఫ్ చేసాడు అనమాట. వైభవ్ 3 లాస్ట్ వికెట్లు లాస్ట్ తీసినా ఓవర్ కూడా. గానీ ఆ 3 వికెట్లు గుర్తులేవు గైస్. ఆ 30 రన్లే గుర్తున్నాయి అందరికి. సో ఎగ్జాక్ట్లీ. అదే అసలు చెప్పాలంటే అదే టర్నింగ్ పాయింట్ సిఎస్కే కి. అదే కదా. మొమెంటం సో అనేది ఇటు షిఫ్ట్ అదొకటే అయింది. గుర్తుంది. అదే అది గుర్తుంటది ఎవరికైనా సరే. సో హర్షిత్ రాణా బాగా వేసాడు. వరుణ్ చక్రవర్తి బాగా వేసాడు. 4.5 ఎకానమీ అసలు 4 ఓవర్స్ కి. సో అవును 18 2 రన్స్ వికెట్లు ఇచ్చినట్టున్నాడు. 2 వికెట్లు తీసాడు. సో బాగా వేసాడు. క్రేజీ అనిపించింది. ఇక వాళ్ళు ఎక్కడో లాస్ట్ మ్యాచ్ కి ఈ మ్యాచ్ కంపేర్ చేసుకుంటే కేకేఆర్ కి అంతకు ముందు మ్యాచ్ రింకు సింగ్ ఫీల్డింగ్ చాలా బాగా చేశాడు గైస్. అంటే బాల్ అన్ని రింకు సింగ్ దగ్గరికి వెళ్ళటం, రింకు సింగ్ అసలు ఈ పిచ్చి రోజు పిచ్చి కూడా ఫీల్డింగ్ వెళ్ళింది. చేశాడు. ఈ రోజు రింకు సింగ్ వరకు బాగానే చేశాడు కానీ మిగతా మోయిన్ అలీ మిగిలిన దగ్గర కానీ లేకపోతే వేరే ప్లేయర్స్ దగ్గర కానీ ఆ బౌండరీస్ అనేవి వచ్చేసినాయి అనమాట. అంటే అంత ఎఫర్ట్ పెట్టలేదేమో అనిపించింది. ఈజీగా 4 వెళ్ళిపోయినాయి. 4లు. నీకు బ్రెవిస్ ది క్యాచ్ డ్రాప్ అయింది. బేసిక్ గా బౌండరీలో పట్టుకోవాల్సింది అది రఘువంశీ క్యాచ్ డ్రాప్ అదే చేశాడు. సో అది 6 అయిపోయింది డైరెక్ట్. కరెక్ట్. అట్లా కొన్ని బ్రేవ్స్ డే అది. అదయిన తర్వాతే ఆ 30 రన్లు, అదైన తర్వాతే అదే ఆ 30 రన్లు. అవును. లేకపోతే అసలు అదే ఫస్ట్ ఫస్ట్ 6. బాలే ఆ 6. సో ఆ అదే 6 కదా. దగ్గర పట్టేసినట్టయితే గేమ్ అయిపోయేది. సో అదే అదే చెప్పట్లా క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఊరకనే అంటారు. బేసిక్ గా ఆ క్యాచ్ కనుక పట్టేసినట్టయితే ఆ అదే రన్స్ కదా. వచ్చాయి కదా, 30 రన్స్ వచ్చాయి కదా, మహా అయితే ఒక 5 వచ్చాయి ఓవర్ లో. ఇంకా సరే సరిపోయేది. 5 ఎందుకంటే కాదు 10 వేసుకో, ఇంకా టైట్ వికెట్ అయ్యేది పడింది ఇంకా కాబట్టి లాస్ట్ కి. మూమెంట్ ఉండేది కదా ఇంలే గానీ. ఒక అంతే. 5 కాకపోతే 10 అయ్యేది. ఇంక 20 రన్లు మిగిలేయి లాస్ట్ కి. సో అదే కదా. సో ఇంకొక అక్కడ విషయం పోయింది చెప్పి గైస్ కేకేఆర్. నెక్స్ట్ కి వెళ్ళిపోదాం. ఎవరైతే అంటున్నారో 180 చేస్ చేయలేదు సిఎస్కే అని ఈ రోజు తిప్పి కొట్టాం. ఏది చేయలా 2019 తర్వాత చేయలా ఇదే ఫస్ట్ టైం అంట చేయలా 175 ప్లస్ రన్స్ చేస్ చేయటం. 175 ప్లస్ 180 అవ్వలేదు ఇంకా. 180కి వెయిట్ హలో, చేయండి. 175 ప్లస్ 2019 తర్వాత ఇదే ఫస్ట్ టైం అంట చేసి చేయటం. మేము రికార్డు ఓకే బ్రేక్ చేసాం. అది మీరు చేసుకోవడం బ్రేకా? అది మేమే బ్రేక్ చేసుకున్నాం. మరి 175 ప్లస్ కూడా చేసి చేయకపోతే ఎట్లా సార్? దండాలయ్యా మీకు ఏమో సార్, దండాలయ్యా. మాకు 2019 తర్వాత 2 కప్పులు వచ్చింది. 175 చేసి చేయకపోయినా మాకు 2 కప్పులు వచ్చినాయి. అది సరే, నెక్స్ట్ మ్యాచ్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మ్యాచ్ మామూలు మ్యాచ్ కాదు గైస్. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనమాట. క్రేజీ. ఎవరికి కాంపిటీషన్ పడాలో వాళ్ళకే పడింది. అది సో అది గైస్ రేపైతే పంజాబ్ కిను ఢిల్లీకి మ్యాచ్ అనమాట. సో 2 జట్లు తీసుకొచ్చేసాను. చెప్పు. ఐ గో విత్ లెఫ్ట్. లెఫ్ట్ ఎస్. ఢిల్లీ క్యాపిటల్స్. అది కమాన్ చెప్పు. రేపు విన్నింగ్ మొమెంటం అనేది మా సైడ్ షిఫ్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచే కొంచెం ఓడిపోయి డల్ లో ఉన్నారు, లోగా ఉన్నారు. సో డూ ఆర్ డే మ్యాచెస్ కాబట్టి, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ ఓడిపోయేదే, కాకపోతే వర్షం పడి అలా సన్ రైజర్స్ తో 1 పాయింట్ వచ్చింది. సో ఈసారి ఆ హోప్ తో ఇంకొంచెం మంచిగా ఆడి పంజాబ్ కి ఇచ్చి పడైపోతున్నాము. సో రేపు గైస్ బ్యాటింగ్ లో తడబాటు అనేది ఉండదు, బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా తడబాటు అనేది ఉండదు. ఢిల్లీ ఇచ్చి పడైపోతుంది. కేఎల్ రాహుల్ నుంచోబోతున్నాడు. ఈ రోజు నువ్వు ప్రతిసారి అంటావు ప్లేయర్ పేరు చెప్తే ఆయన బాగాడు. ఈ రోజు నేను చెప్తున్నా, రేపు కేఎల్ రాహుల్ ఆడతాడు. అది సూపర్ అది టార్గెట్ చేసావుగా. మామూలు టార్గెట్ కాదుగా. అయిపోయింది కేఎల్ రాహుల్ పనిగా. సో ఎన్ని చలో మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మొన్న వాన వచ్చి బతికిపోయారు. లేకపోతే ఆ మొన్నటితోనే మీరు కూడా సర్దుకోవాలి. ఇక టికెట్ మీద కూడా బోర్డింగ్ పాస్ రెడీగా ఉంది అక్కడ. వాన వచ్చి ఆపింది అంతే. సో ఇప్పుడు ఏమైంది, మీకు రేపు ఆ పాస్ ఇప్పించే బాధ్యత మాదిగా. అది తీసేసుకుని మీరు ఏమంటారు తెలుసా, లవ్ అంటారు ఇక ఐపీఎల్ కి. సో మేమేం చేస్తాం తెలుసా, రేపు మ్యాచ్ గెలిచి నెంబర్ 1 వెళ్ళిపోయి కూర్చుంటాం అనమాట. రేపు మ్యాచ్ గెలిస్తే నెంబర్ 1 వెళ్ళిపోతాం మేము. సో మామూలుగా అనమాట మ్యాచ్. ఇక మా దాంట్లో ఇక ప్లేయర్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక మా ఓపెనర్లు
మా ఓపెనర్ ఏమైంది, ఆర్యాకి కొంచెం 2-3 మ్యాచ్లుగా మళ్ళీ డల్ అయ్యాడు అనమాట. సో రేపు ఏంటంటే మంచి అవకాశం అనమాట మాకు, ఏది ఈ టీం మీద మంచి అవకాశం వస్తుంది, మంచిగా ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి రేపు గట్టిగా ఆడతాడు అనమాట ప్రియాంశు. అది సో మామూలుగా ఉండదు. ఇక ప్రభు సిమ్రాన్, ఇక ఈ మా బ్యాట్ జాస్ ఇంగ్లీష్ చూసాం మన నెట్ట ఫైర్ అయ్యాడు. సో ప్రభు సిమ్రాన్, జాస్ ఇంగ్లీష్, శ్రేయాస్ అయ్యారు, ఇక మా లైనప్ చూస్తేనే ఇక మీకు దడలు అందరికి దడలు బ్రేకులు దడలు పడతాయి. అన్నట్టుగా అవసరంలా ఇక మాకు పడాల్సిన పని లేదు గైస్. రేపు గెలిస్తే నంబర్ 1 కి వెళ్తాం. మనం ఏమి క్వాలిఫైయింగ్ గురించి మాట్లాడతాం, నంబర్ 1 కోసం మాట్లాడుతున్నాం. మనం సరే ఇంకా సరే వాన పడు మమ్మల్ని బతికిచ్చు అని మనం అడగట్లా. సో మనం ఆల్రెడీ బెర్త్ కన్ఫర్మ్డ్, ఆల్మోస్ట్ 90% కన్ఫర్మ్. వాళ్ళకి కూడా కన్ఫర్మ్ చేస్తాం 90% ఎలిమినేషన్ వైపు. సో సరే చూసుకుందాంగా. 90% రేపటితో తేలిపోయింది గైస్. సో ఇవాళ కేకేఆర్ గట్ట తేలిపోయిందో రేపు ఢిల్లీకి కూడా సమాప్త హుయి అంటాం అనమాట. ఇక సరే చూసుకుందాంగా, రేపు మీరు గెలుస్తారో సో మేము గెలుస్తామో. మీరు కూడా కమెంట్ అదే చేయండి గైస్, ఎవరు గెలుస్తారని చెప్పేసి. ఢిల్లీ అసలు ఆర్డర్ ఏం బ్లూ పంచలేదు గైస్. హార్ట్ కాసేపు కేఎల్ ఆడతారు, రాహుల్ ఆర్డర్ అటు ఇటు చేస్తారు. రెడ్ హార్ట్ పంజాబ్ గైస్, రెడ్ ఇట్లా హార్ట్ వదులు ఇట్లా వదులు కాల్ పంజాబ్ కి ఎగరేస్తాము రేపు. మామూలుగా. అవును, ఎవరు శ్రేయాస్ అయ్యారు మామూలుగా కాదు, ఎగరేసేది కాలర్. అది సో చూసుకో. అది గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.